ఓం నమో వెంకటేశాయ నమః. కలియుగం ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. హుండీ లేని ఏకైక ఆలయం, ఎలాంటి విఐపి దర్శనాలు లేవు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే వీసా త్వరగా వస్తుంది అని భక్తుల నమ్మకం. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన దేవాలయం చిలుకూరి బాలాజీ దేవాలయం. ఇప్పుడు మనం ఆ దేవాలయాన్ని సందర్శించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్లో చిలుకూరి బాలాజీ టెంపుల్కి వచ్చామండి. సాటర్డే ఈరోజు. శనివారం పూట ఇక్కడ లోపల ప్రదక్షిణాలు చేయనివ్వరు. శనివారం, ఆదివారం అండ్ పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు మిగతా టైంలో గుడి లోపలే మనం ప్రదక్షిణ చేయొచ్చు. ఇప్పుడైతే మనం బయట ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాం. అండ్ దర్శనం చేసుకుని వచ్చిన వెంటనే ఇక్కడ చూస్తున్నారు కదా శివాలయము. ఇక్కడ 7:55 నుంచి మనము లైన్లో ఉన్నాము. అంటే విఐపి ఇలా ఆలయం కాదు, లైన్లో ఉన్న వాళ్ళని అభిషేకానికి లోపలికి అలౌ చేస్తారు. ఏ భక్తులైనా వెళ్ళచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చితే యూజ్ చేసుకోండి. హైదరాబాద్లో చిలుకూరి బాలాజీ దేవాలయం దగ్గర ఇప్పుడు మనం ఉన్నామండి. ఈ దేవాలయానికి హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాల నుంచి బస్సులు అయితే ఫెసిలిటీస్ ఉన్నాయండి. మెహదీపట్నం నుంచి అయితే 33 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉందండి. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ధనిక, పేద అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి అధికార తారతమ్యాలు ఇలాంటివి ఏమీ లేవండి. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుడిని దర్శించుకుంటారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఏం చేస్తారు అంటే ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేస్తారు. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు స్వామివారిని తలుచుకొని వాళ్ళ కోరిక నెరవేరాలని 11 సార్లు ప్రదక్షిణ చేస్తారండి. వాళ్ళ కోరిక తీరిన తర్వాత 108 సార్లు ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకుంటారు. అండ్ ఈ ఆలయంలో అయితే హుండీలు కూడా లేవండి. ఈ టెంపుల్లో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు ఉంటుందండి. మళ్ళీ ఈవినింగ్ 4 PMకి టెంపుల్ ఓపెన్ అవుతుంది. 7 PM వరకు ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. టెంపుల్ లోపల మనం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు అక్కడ అర్చకులతో సహా అందరూ చెప్తూ ఉంటారు కన్నులు మూసుకోవద్దు అని చెప్పేసి. ఎందుకంటే చాలా దూరం నుంచి ఉంటుంది, అక్కడ ఎక్కువసేపు కూడా ఉండనివ్వరు. సో కళ్ళు తెరుచుకొని స్వామివారిని దర్శించుకొని మనం రావాలి. చాలా దూరంగా మనం స్వామివారిని అయితే దర్శించుకుంటాము. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, చాలామంది భక్తులు ప్రదక్షిణలు చేస్తున్నారు. మేము వెళ్ళింది సాటర్డే. సో సాటర్డే అండ్ సండే మనం బయటే ప్రదక్షిణలు చేయాలండి. అండ్ ఏవైనా పబ్లిక్ హాలిడేస్ ఇలా ఉన్నప్పుడు కూడా వీళ్ళు బయటే ప్రదక్షిణలు చేయిస్తారంట. లేదు మిగతా రోజుల్లో అయితే టెంపుల్ లోపల గర్భగుడి చుట్టూ మనము ప్రదక్షిణ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, యువకులు నిత్యం ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం అండి. అండ్ ఇక్కడ స్వామిని కూడా వీసా బాలాజీ అంటారు. ఇక్కడ మనకి బయట ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్క ప్రదక్షిణ చేయడానికి మనకి 9 to 10 minutes పడుతుందండి, మనం నడిచే స్పీడ్ బట్టి. అయితే ఇక్కడ బయట ఒక ప్రదక్షిణ చేస్తే లోపల దేవాలయంలో 11 ప్రదక్షిణలకు సమానం అని చెప్పేసి ఇక్కడ ఒక బ్యానర్ అయితే ఉందండి. ఆ విధంగా చాలామంది ఒక ప్రదక్షిణ 11 ప్రదక్షిణలు 108 ప్రదక్షిణలు దాని ప్రకారం చేసుకుంటున్నారు. అండ్ మనం వెళ్ళే రూట్లో మనకి ఒక గోశాల కనిపిస్తుందండి. ఆ గోశాల ఏంటంటే ఇక్కడ ఉన్న ఆవులు ఆల్రెడీ పుట్టినవి అండ్ ఇక్కడ కొంతమంది భక్తులు కానుగ్గా ఇచ్చినవి కూడానండి. ఈ గోశాలలోని చుట్టుపక్కల రైతులు ఎవరి దగ్గరైనా ఏ గోవులైనా ప్రాబ్లం వచ్చి చనిపోయినా ఈ గోశాల నుంచి వాళ్ళకి కొన్ని గోవులను అయితే ఇస్తున్నారంటండి. ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారో చూస్తున్నారు కదా. ఇలా టెంపుల్ నుంచి గోశాల చూసేసాం కదా. గోశాల నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వస్తే మనకి ఒక పెద్ద రావి చెట్టు అండ్ దాని దగ్గరలోనే మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారండి. ఇక్కడ కూడా భక్తులు ఆగి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇలా మనం ప్రదక్షిణలు చేసుకుంటాము. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు మనమైతే ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్నామండి. బయట అయితే తాళం వేసి ఉంది, లోపల నుంచి కనిపిస్తుంది. ఇక్కడ ప్రదక్షిణ చేసుకొని ఇప్పుడు స్వామివారిని దర్శించుకుందాం. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులతో. సాటర్డే మేము వెళ్ళే టైంకే 9:30 అయింది. ఆ టైంలోనే ఇంతమంది భక్తులు ఉన్నారు. ఇంకా క్రౌడ్ పెరుగుతుంది అని చెప్పి అక్కడ మేము చెప్పులు పెట్టే స్టాండ్లోని వాళ్ళందరూ చెప్తున్నారు. అండ్ మనం ప్రదక్షిణ చేసే చుట్టూ షాపింగేనండి. ఇక్కడ తాగడానికి నుంచి టిఫిన్ షాపులు, పువ్వులు అండ్ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయండి. ప్రతిదీ కొనుక్కోవచ్చు. చూస్తున్నారు కదా, షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా షాపింగ్ చేస్తున్నారు. ఏ సీజన్లో వచ్చినా ఇక్కడైతే ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. అన్ని రకాల పళ్ళు కనిపిస్తున్నాయి. మామిడి పళ్ళ నుంచి మామిడికాయలు
అండ్ ఇంకా చిన్న చిన్న పుల్లగా ఉండే ఉసిరికాయ, నేరేడు పళ్ళు, అన్ని సీతాఫలాలతో సహా ప్రతి ఫ్రూట్స్ ఇక్కడ కనిపించాయండి. ఇంకా పెద్ద పెద్ద సపోటా పళ్ళు అండ్ పనసకాయలు కూడా కనిపించాయి మాకైతే. ఈ మధ్యలోనే ప్రసాదాలు కూడా అమ్ముతున్నారండి, కావాలి అనుకునే వాళ్ళు అవి కూడా కొనుక్కోవచ్చు. మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటికి రాగానే మనకి అక్కడ సైడ్లోనే మన రైట్ హ్యాండ్ సైడ్ టర్న్ అయ్యామనుకోండి శివాలయం ఉంటుంది. అక్కడ ప్రతిరోజు మార్నింగ్ అభిషేకం జరుగుతుందండి. అభిషేకంలో పాల్గొనాలి అంటే 7:55కి అక్కడ ఉంటే ప్రతి భక్తుల్ని లోపలికి అలౌ చేస్తారు. ఫైనల్లీ మన ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిందండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో ఇక్కడ కనిపిస్తున్న గోపురం నుంచి స్టార్ట్ చేసాము, మళ్ళీ అక్కడికే వచ్చాము. ఇలా చాలామంది భక్తులు అయితే 108 ప్రదక్షిణలు, 11 ప్రదక్షిణలు వాళ్ళు మొక్కుకున్న దాన్ని బట్టి ప్రదక్షిణలు చేస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో. పనసకాయలు, బొప్పర పనస, స్టార్ ఫ్రూట్, ఆరెంజెస్, మ్యాంగో అండ్ వాక్కాయలు. నేనైతే ఈ వాక్కాయలు ఇక్కడవేనా అని డౌట్గా అడిగాను. వాళ్ళ నుంచి వెనకాతలే చెట్టు ఉందమ్మా వెళ్ళి చూడు అని చెప్పారు. నిజంగా భలే అనిపించింది. వాక్కాయల చెట్టుకి బాగున్నాయి. చూస్తున్నారు కదా, ఇదే వాక్కాయ చెట్టు. మీరు ఎప్పుడైనా చూసారా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. 2025 జూలైలోనే ఈ వీడియో తీసానండి నేను. అండ్ మన ప్రేక్షకుల కోసం అప్డేట్స్ అన్నీ క్లియర్గా ఇచ్చాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.